బాగుందండి. అయితే మాకు సందేహం. చెప్పండి. మీరు ఒక జువాలజీ లెక్చరర్ అయితే మన చాలా ఇంగ్లీష్ బుక్స్ రాశారు. ఎస్ఎస్ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎస్ఎస్ఆర్ గ్రామర్ పుస్తకాలు రాశారు. అంతేకాకుండా వివేక భారతి సంస్థ ద్వారా చాలా మందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అలాగే ఎస్ఎస్ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఎస్ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను చాలా మందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అసలు ఒక జువాలజీ లెక్చరర్కి ఇది ఎలా సాధ్యం? ఇంటర్మీడియట్ చదివేటప్పుడు యాక్చువల్గా పునాది అక్కడ పడింది. కొత్తపేటలో సలాది శ్రీరాములు గారు అని రిటైర్డ్ లెక్చరర్ గారు, ఆయన దగ్గరికి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి బలవంతంగానే ఆయన దగ్గర ఇంగ్లీష్ కూర్చోబెట్టారు. గ్రామర్ నేర్చుకోమని. బలవంతంగా అంటే మీరు ఎందుకు వెళ్ళేవారు కదా? నాకు ఆయన అంటే భయం వేసేది చెప్పాలంటే. ఆయన అంటే అందరికీ భయమే. చేత నాకు కూడా ఆయన అంటే తిడతారట, కోపం అంట. ఎందుకు నాకు ఇంగ్లీష్ డౌటే ఉంది, ఈయన దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్స్కి ఇంగ్లీష్ చెప్తున్నాను అనుకున్నా. కానీ మా నాన్నగారు వీడు ఇలా వెళ్ళేటట్టు లేడని ఊరికే అలా బయటకు వెళ్ళొద్దాం రా అని చెప్పి తీసుకెళ్ళి నన్ను ఆయనకు అప్పగించి వచ్చేసారు. మొదటి పాఠం విన్నప్పుడే నాకు ఆయన మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఏర్పడి అయ్యో ఈయన దగ్గర నుంచి మా నాన్నగారు చెప్పినట్లుగా 3 ఏళ్ళ నుంచి వచ్చి ఉంటే ఎంత బాగుందో అని అనుకున్నాను. ఆయన మొదట ఒక 10 నిమిషాలు, ఇవాళ మంచి రోజు కదా 10 నిమిషాలు నా పాఠం విను అని చెప్పాక నేను 2-3 డౌట్లు అడిగాక మరి ఆయన ఏమనిపించిందో అప్పుడు నన్ను అడిగారు ఒక ప్రశ్న. నేను ఇంతకాలం కష్టపడి నేర్చుకున్న గ్రామరు నీకు నేర్పిస్తాను, కానీ నాకు ఒక్క మాట ఇస్తావా అని అడిగారు. చెప్పండి అన్న. దీనికి ఎన్ని మార్కులు వస్తాయి, దీనికి ఎన్ని మార్కులు వస్తాయి పరీక్షల్లో అని అడగకుండా ఉంటానంటే నేను నీకు గ్రామర్ పూర్తిగా చెప్తాను. నాకు సబ్జెక్ట్ కావాలండి, మార్కులు మార్చి నేను మీ దగ్గరికి రాలేదు. నిజం చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి కావాల్సిన గ్రామర్ దగ్గర ఉండేది. నాకు 10th క్లాస్లో అర్హతారం గారు పుణ్యం అని నాకు అప్పటికే ఆ గ్రామర్ అంతా వచ్చు. కానీ ఈయన నాకు మొత్తం డెప్త్ ఆఫ్ ది గ్రామర్, రెన్ అండ్ మార్టిన్ అని, నెస్ ఫీల్డ్ అని, ఇంకా చాలా చాలా బుక్స్, వాటిలో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ చేయించి ముఖ్యంగా సింథసిస్, ఎనాలిసిస్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇప్పుడు ఈ రోజున డిఎస్సి వాళ్ళకి అది అవే ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా నన్ను చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించారు. పుల్లేట్కూరు కాలేజీలో జువాలజీ లెక్చరర్గా నేను జాయిన్ అయిన తొలి రోజుల్లోనే అప్పుడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 3 మంది ఉండేవారు పిల్లలు. వాళ్ళందరికీ ఎందుకు అనిపించిందో మరి, అంటే అప్పుడే నేను ఫ్రెష్గా ఎంఎస్సీ చేసి వచ్చి ఉండడం వల్ల నేను చెప్పే జువాలజీ పాఠంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వచ్చేవి. తర్వాత అలవాటు పడిపోతాం తెలుగు మీడియంకి. అయితే వాళ్ళు మాకు ఇంగ్లీష్ కావాలని అడగడం మొదలుపెట్టారు. దాన్ని అప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఎన్వి రత్నం గారితో మాట్లాడితే మీరు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పగలరా అన్నారు. చెప్పగలనండి అన్నాను. అయితే చెప్పుకోండి, కాలేజీలోనే చెప్పుకోండి, 4 దాటిన తర్వాత మీరు చెప్పుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను. ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ ట్యూషన్స్ ఫస్ట్ అలా మొదలుపెట్టాను. అప్పుడు 100% రిజల్ట్స్ వచ్చేయడం వల్ల ఆ ఇంటర్మీడియట్తో పాటు తర్వాత డిగ్రీ వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక తమాషా జరిగింది. నన్ను మా ప్రిన్సిపల్ గారు అయితే ఎంకరేజ్ చేశారు, కానీ నా దగ్గరికి ఇంగ్లీష్ ట్యూషన్స్కి వచ్చేటటువంటి స్టూడెంట్స్, నేను పుల్లేట్కూరులో ఉండేవాడిని, అమలాపురం నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవారు నా దగ్గరికి. ఎక్కడి నుంచి? ఓ తమాషా జరిగింది. ఇప్పుడు ఆ లెక్చరర్ గారి పేరు చెప్పను, ఆయన నాకు గురుతుల్యులు. ఆయన నాకు మీలాంటి ఒక విద్యార్థితో నాకు కోర్ పెట్టారు. ఏమనంటే, ఒక జువాలజీ లెక్చరర్ ఇంగ్లీష్ చెప్పడం ఏంటి? నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు అడిగింది. జువాలజీ ఆయనకి చెప్పడానికి ఆయనకి బుద్ధి లేకపోతే వినడానికి మీకు బుద్ధి లేదా అని పిల్లల్ని అడిగి మీ మాస్టర్కి కథ చెప్పండి రా అని చెప్పి ఆ కథ నాకు చెప్పమని పంపించారు. ఆ కథ మీకు అందరికీ తెలుసుంటాయి. ఏంటంటే, ఒక వాషర్ మ్యాన్ ఉంటాడు, అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉంటుంది. గాడిద పని బాగా చూడు, గాడిద బరువు మోస్తుంది కాబట్టి గాడిదని బాగా చూస్తాడు. దానివల్ల ఏమైందంటే, ఓ రోజు దొంగ వస్తే కుక్క మరగదు, గాడిద అరుస్తుంది. కుక్క మురిగితే దొంగలు వచ్చారు అనుకుంటారు, కానీ గాడిద మురిగితే దొంగలు వచ్చారు అనుకోరు కదా. అందుకని బాత్తాడు, దాన్ని చావు బాత్తాడు, గాడిద చచ్చిపోతుంది. అని చేత ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఇది చెప్పండి మీ మాస్టర్కి అని చెప్పి ఆయన గౌరవ పంపించారు. ఇది విని నేను నవ్వుకున్నాను. అవి పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పాను, మీ మాస్టర్కి నేను చెప్పిన కథ చెప్పండి, మీ మాస్టర్ చాలా మంచి కథ చెప్పారు, నేను ఇప్పుడు ఇంకో కథ చెప్తాను, ఆయనకి చెప్పండి. ఏంటంటే, ఆ రోజు ఆ వాషర్ మ్యాన్ ఇంట్లో ఒక దొంగతనాన్ని ఆపడానికి కుక్క బౌ బౌ అని అంటే సరిపోయేది, దొంగతనం ఆగిపోను. కానీ అది ఆ పని కుక్క చేయకపోవడం వల్ల గాడిద పాపం ప్రాణాన్నే త్యాగం చేసేవలసి వచ్చింది. మొత్తానికి దొంగతనం ఆగిపోయింది.
గాడిద మురిగిందా కుక్క మురిగిందా అన్నది కాదు. దొంగతనం గాడిద ఆగింది. వచ్చినా నిద్రాభంగం అయింది, ఇంత అలజడి జరిగిన తర్వాత దొంగడు తీరుబడిగా దొంగతనం చేస్తూ కూర్చోడు, వాడు పారిపోతాడు. పారిపోయాడు. ఆ రకంగా దొంగతనాన్ని ఆపడానికి గాడిద ప్రాణత్యాగం చేసింది, కుక్క బావంటే సరిపోయేదానికి కుక్క పని చేయలేదు కాబట్టి గాడి చేయాలి కదా. అంచేత కుక్కలు మరగడం ఎప్పుడు మొదలు పెడతాయో అప్పుడు దాకా ఈ గాడిద మరుగుతూనే ఉంటుందని మీ మాస్టర్కి చెప్పాను, ఇప్పుడు దాకా మరుగుతూనే ఉన్నాను.